జాతీయ సర్వే సంస్థ జన్మత్ కాస్త దానికి విశ్వసనీయత ఎందుకుందంటే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తుందని సర్వే చెప్పింది. అట్లాగే తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీనే పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తుందని సర్వే చెప్పింది కూడా అదే సంస్థ. అదే సంస్థ తాజాగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి ఇచ్చినటువంటి ప్రీ పోల్ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 17 నుంచి 19 స్థానాలు వస్తాయని, తెలుగుదేశం పార్టీ జనసేనకి 4 నుండి 5 స్థానాలు గెలుచుకోగలుగుతుంది అన్నటువంటిది అంచనా వేసింది. అంటే జనసేన తెలుగుదేశం కాంబినేషన్కి వచ్చేటువంటి సీట్లు 4 నుంచి 5 అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 17 నుంచి 19 అన్నటువంటి విషయాన్ని తేల్చింది. గతంలో ఇదే సంస్థ తెలంగాణకు సంబంధించి 60 నుండి 62 సీట్లు వస్తాయని, బీఆర్ఎస్కి 43 నుంచి 45 సీట్లు వస్తాయని, బీజేపీకి 6 నుంచి 8 వస్తాయని, ఎంఐఎంకి 6 నుంచి 7 వస్తాయని అంచనా వేసింది. ఇతరులకు 2 నుంచి 3 వస్తాయని అంచనా వేసింది. అందులో కాంగ్రెస్ పార్టీకి 60 నుంచి 62 అన్నప్పుడు 64 దాకా వచ్చినాయి. బీఆర్ఎస్కి 43 నుంచి 45 అన్నప్పుడు 39 దాకా వచ్చినాయి. 37 నుంచి 30. బీజేపీకి 6 నుంచి 8 కరెక్ట్గానే వచ్చింది. ఎంఐఎంకి 6 నుంచి 7 కరెక్ట్గానే వచ్చింది. ఇతరులు 2 నుంచి 3 అంటే అక్కడ ఒక కమ్యూనిస్టులకి ఒకటి వచ్చినటువంటి పరిస్థితి. ఓవరాల్గా దాదాపుగా అంచనా 98% నిజమైనట్టు ఆ సంస్థ తాజాగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చినటువంటి సర్వే ప్రకారం చూసుకుంటే టీడీపీ జనసేనకి 4 నుంచి 5 ఎంపీ సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 17 నుంచి 19 ఎంపీ సీట్లు వస్తాయి అన్నటువంటిది అంచనా వేసింది.